నేను రిసార్ట్కి వెళ్ళే రోజు మంచిగా ధూమ్ధామ్గా రెడీ అయినండి. ఆ రోజు మంచిగా రెడీ అయినా అని చెప్పేసి నేను కూడా వీడియోస్ తీసుకున్నా. అన్ని ఫ్రాక్స్ అంటే మనకి 1 మంత్ నుంచి వర్కర్స్ లేరు కదా, అయిపోయిన ఫ్రాక్స్ డెలివరీ ఇచ్చే ముందు వీడియో తీద్దామని చెప్పేసి ప్రతి ఫ్రాక్కి ఒక్కొక్క షార్ట్ తీసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసా ఓపిక్గా. మొత్తం అసలు బాడీలో ఏమైనా కనిపిస్తుందా, పోనీ ఇట్లా సరి చేసుకోవాలక్క, ఏం చెప్పలేదండి. ఎట్లుంటే అట్లా వీడియో తీసింది. ఆ వీడియోస్ పోస్ట్ చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. అందులో ఒక 3 ఫ్రాక్స్ ఇంకా డెలివరీ కాలేదు. అది కూడా తేజు చున్నీ కోసం పెట్టిందనమాట. అక్క చున్నీ సెట్ చేసి పంపించు అని. ఐరన్ ప్లీట్స్ ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి. లెహెంగాస్ ఐరన్ ప్లీట్స్ ఎంత బాగుంటాయో కదా. అండ్ ఇది చూడండి, హాఫ్ ఇంచ్ ప్లీట్స్. ఎంప్లాయీస్కి ఎంత స్కిల్ అవసరమో తెలుసా అండి ఇలా చేయాలి అంటే. అండ్ ఇది వచ్చేసి సర్కిల్ గేర్, మళ్ళీ ప్లీట్స్, అంబరిల్లాతో ప్లీట్స్, చక్కగా గేదరింగ్ అనమాట ఈ ఫ్రాక్. అండ్ ఇది కూడా తీసానండి. ఇంకా నాకు అసలు సపరేట్గా చెప్పే ఇంట్రెస్ట్ అంతా దానివల్లే పోయింది. కుట్టాలి నిఖితని కొడదామా అండి? కామెంట్లో చెప్పండి నాకు. అబ్బా ఇదొకటి. మొత్తం ఇది 6.5 మీటర్ గేర్ అండి, ఎక్సెల్ సైజ్కి. అంత చక్కగా సరిపోను ఐరన్ ప్లీట్స్ వచ్చాయి. కింద గీదరింగ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. బాగుంది కదా. బాటిల్ గ్రీన్, నాచు గ్రీన్ అని కూడా అంటారు. సో ఇదండి చేసింది ఇదంతా. అందుకే నేను మొత్తం కలిపి ఒకటే షార్ట్లో ఇచ్చేసాను. వెళ్ళిపోతున్నాయి. కంటిన్యూగా చూస్తూ ఉండండి. రెడీమేడ్ చాలామంది నేను వేసుకున్న ఫ్రాక్ బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కలెక్షన్ బాగున్నట్టే కదా. సో ఈరోజు ఫుల్ వీడియో తీస్తున్నాము. అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. బాయ్. ట్రై చేస్తాను. ఈరోజు కూడా షాపింగ్కి వెళ్తున్నాము. చున్నీ దొరికితే ఈవినింగ్ వరకు పంపిస్తాను.